ఈ బోర్డ్స్ మీకు కనబడుతున్నాయి. విలియం టెండెల్ ఎక్కడున్నాడో మీరు చూడండి. ఎక్కడో కట్టారు, నేను చూశాను. ఒకసారి ఆయన స్క్రీన్ మీద వేస్తారు చూడండి. విలియం టెండెల్ 14వ శతాబ్దానికి చెందినవాడు. సంస్కరణ ఎలా జరుగుతుందో వినండి. 14వ శతాబ్దానికి సంబంధించిన వాడు, బైబిల్ చదువుతున్నాడు. సరిగ్గా ఈక్వల్గా అదే టైంలో అటువైపు విప్లవకారుడు ఉన్నాడు. ఆయనే దైవజనుడు, గొప్ప వ్యక్తి మార్టిన్ లూథరన్ గారు అటు సైడ్ పనిచేస్తున్నారు. మార్టిన్ లూథరన్ గారు ఉద్యమాలు ఒక పక్క లెగిస్తుంటే, మరో పక్క ఇంగ్లాండ్ దేశంలో రగిలిపోతున్న మరొక వ్యక్తి విలియం టెండెల్. ఆయన ఏం చేశాడు? బైబిల్ చదువుతున్నారు. ఈ బైబిల్ చదువుతుంటే మత పెద్దల చేతుల్లోనే బైబిల్ ఉందని సేమ్ మార్టిన్ లూథరన్ లాగా బాధపడ్డాడు. దీన్ని ఎలాగైనా తర్జుమా చేయాలి. పూర్వకాలపు భాషలో ఉండిపోయింది బైబిలు. పూర్వకాలపు వ్యక్తుల సమయాల్లో వాళ్ళ పదాలకు ముడిపడిపోయి ఉంది బైబిల్. అందుకే ఒక వాడిక బైబిల్ తయారు చేయాలన్నాడు. వాడిక బైబిల్ తెలుసు కదా. వాడిక బైబిల్ అంటే ఎలా ఉంటాయంటే, మనం మాట్లాడుకునే భాషలో ఉండే బైబిల్ని వాడిక బైబిల్, వాటిని తర్జుమా బైబిల్ అంటారు. అంటే ఒరిజినల్ నుంచి ప్రజలకు అర్థమయ్యే ఒక వాడిక బైబిల్ తీసుకురావాలి. ప్రయత్నం చేశాడు. రాయడం మొదలుపెట్టాడో లేదో వార్నింగ్ వచ్చింది. చంపేస్తాం బైబిల్ తర్జుమా చేసావంటే అన్నారు. బైబిల్ తర్జుమా చేయడానికి వీల్లేదు. బైబిల్ మా చేతుల్లో ఉండాలి, పెద్దల చేతుల్లో ఉండాలి. సంఘం ఏది బోధిస్తే అదే సమాజం వినాలి తప్ప నువ్వెవడవయ్యా సామాన్య జనులకు బైబిల్ని తర్జుమా చేసి ఇవ్వడానికి? జాగ్రత్త, ప్రాణాలు తీసేస్తాయేమో అంటారని మత పెద్దలు బెదిరించారు. ఇంగ్లాండ్లో జరిగింది ఇదంతా. చాలామంది అప్పుడప్పుడు న్యూస్ మీడియాలో కూర్చుని ఈ బాబు గోకినేల్ లాంటి వాళ్ళందరూ ఏమంటారంటే, క్రైస్తవులు చాలామందిని చంపేశారు అంటారు. క్రైస్తవులు చంపలేదు, మతోన్మాదం ఉన్న వాళ్ళు చంపేశారు. ఒకవేళ క్రైస్తవులు బైబిల్ వ్యతిరేకులనే చంపేస్తారనుకుంటే, క్రైస్తవులు బైబిల్ వ్యతిరేకులనే కాదు, మీరు అంటున్న క్రైస్తవులు బైబిల్ వ్యతిరేకులనే కాదు, విలియం టెండెల్ లాంటి భక్తులను కూడా చంపేశారు. మీకు ఈ పాయింట్ అర్థం అవ్వాలి. బైబిల్ సంస్కరణ ఉద్యమం చేయడానికి వచ్చిన మార్టిన్ లూథరన్కే స్కెచ్ చేసేశారు. ఎందుకు? వాళ్ళ క్రైస్తవులని బైబిల్ వాళ్ళని డిక్లేర్ చేయదు. వాళ్ళ మత పెద్దలు మాత్రమే. ఆ మత పిచ్చెక్కున్నాడు అలాగే ఉంటాడు. అది మీ మతమైనా మా విశ్వాసమైనా ఇలాగే ఏడుస్తారు. విలియం టెండెల్కి వార్నింగ్ ఇచ్చారు, చంపేస్తామన్నారు. ఎప్పుడైతే ఈ తర్జుమాలు చేసి చిన్న తర్జుమాలు చేసి పంపించేవాడండి. ఈ బైబిల్ పట్టుకుని ఈయనతో పాటు చాలామంది సేవకులు తర్జుమాలు పెట్టి ఆ పట్టుకుని వెళుతుంటే పంచే సేవకులను చంపేశారు. ఇంగ్లాండ్ మత పెద్దలు, రోమన్ క్యాథలిక్ పెద్దలు చంపేశారు. చాలామందిని చంపేశారు. అక్కడితో ఆగారా? భయంకరంగా వేడిపించేస్తారు. విపరీతంగా దారుణాతి దారుణంగా ఆయన హింసించడం ప్రారంభించారు. మరొక ఇమేజ్